పట్టణానికి చెందిన శ్రీ వికన్నస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం ఈ శనివారం కూడా కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. స్థానిక బాలింజరావుపేటలో ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థలంలో ఏడుకొండల స్వామికి 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం శనివారం నిర్వహించారు. తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో తెనాలి 3 టౌన్ సిఏ సాంబశివరావు, పట్టణ ఆర్యవేశ సంఘం అధ్యక్షులు గోనుగుంట్ల శ్రీనివాసరావు, శ్రీ వెంకటేశ్వర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి ఏవి నరసింహారావు, కోశాధికారి కొత్తమాసు యజ్ఞ ప్రసాద్, ప్రముఖ వ్యాపారవేత్తలు గుడివాడ శివప్రసాదరావు, కోట మోహన్ రావు, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని పూజలు జరిపారు. 3 టౌన్ సిఐ సాంబశివరావు మాట్లాడుతూ తెనాలిలో నిర్మించనున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి తన వంతుగా 10,000ను అందజేస్తున్నట్టు తెలిపారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. నవంబర్ 22న ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం 7 శనివారాలు జరుగుతుందని తెలిపారు. ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడిపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, కోట బద్రీనాథ్ గుప్తా, రొంపిచెర్ల సురేష్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, వెచ్చ కిషోర్, కాలపల్లి రాజశేఖర్, కోట రవిశంకర్, బచ్చు లీలా ప్రసాదరావు, సంకీర్తన బృంద సభ్యులు పాల్గొన్నారు. నేను కూడా బాగా డివోషనల్గా పోలీస్ ఆఫీసర్ కాబట్టి అందరూ అనుకుంటారేమో, నరాన కూడా ఎప్పుడూ డివోషన్ ఉంటుంది. దైవభక్తి నిజంగా సందర్భోచితం కాబట్టి చెప్తున్నా. నేను కూడా ఒక గణపతి మండపాన్ని పక్కనే పరమేశ్వరుడి శివలింగాన్ని కట్టించి రీసెంట్గా సత్యమ్మ తల్లి గుడి కూడా మా ఊర్లో అంటే ఇప్పటికి 2 టెంపుల్స్ కట్టించాను. మనకి ఎన్ని ఆస్తులున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా మనకి కరుణా కటాక్షాలన్నీ ప్రసాదించాల్సింది మాత్రం భగవంతుడే. ఈ 100% మనకి అంత ఆస్తుంది, ఇంత ఆస్తుంది, అంత అధికారం ఉంది, ఇంత ఉంది, మన ఒంట్లో ఏది ఎక్కువైనా మొత్తం కూడా భగవంతుడు చక్కగా తీసేస్తాడు. మనకి ఏది అవసరమో నిజంగా ఇంతమంది పట్టణంలో ఇంతమంది ప్రజలుంటే అలలో మీ ఒక్కరు మాత్రమే ఇక్కడికి వచ్చారంటే ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ఉండబట్టే ఏడాకా వచ్చారు. నేను యాక్చువల్గా గణపతి పరమేశ్వరుడి భక్తుడిని. తర్వాత రీసెంట్గా బ్రహ్మోత్సవాలకు వెళ్ళాను. బ్రహ్మోత్సవాలకు వెళ్ళాక మెట్ల దగ్గర నాకు డ్యూటీ పడింది. మెట్ల కానించే భక్తులందరూ కూడా కాలినడకన నడుచుకుంటూ వెళ్తారు. సరే కొద్దిగా ఒళ్ళు బద్ధకం ఉంటుంది. సరే అందరు పోతున్నారుగా భక్తులు, మనకెందుకు అక్కడ కూర్చొని ఉద్యోగం చేస్తున్న క్రమంలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్టుగా ఒకసారి కొండెక్కురా అంటే కొండెక్కుతా ఉన్నా. కొండెక్కేటప్పుడు అనిపించింది, అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి ప్రత్యేకంగా వెళ్ళింది అయితే మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. గుడి ఎక్కే లోపు 2 గంటలు పట్టుద్ది, 1 గంట 6 నిమిషాల్లో మెట్లన్నీ ఎక్కేసేసాము. ఎక్కాక అనిపించింది జీవితంలో నన్ను ఇప్పుడు మొక్క తాకనీయకుండా చేసేసాడు. నేను 2 బిర్యానీలు అమాంతంగా తినేసేవాడిని, ఇప్పుడు ఆమె ప్యూర్ వెజిటేరియన్. అంటే బ్రహ్మోత్సవాలకు వెళ్ళాక నాకు అనిపించి ఓహో వెంకటేశ్వర స్వామి ఇంకా చాలేరా, నువ్వు తిన్న మొక్కలన్నీ పక్కన పడేసి నీ ఆరోగ్యాన్ని శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం పడింది, ఇంకా నువ్వు కంప్లీట్గా శాకాహారానికి వచ్చేసి మాంసాహారం ముట్టకు అని. సో అప్పటి నుంచి అయ్యో నమో వెంకటేశాయ అనుకొని స్వామివారి భక్తుడిని కూడా అయిపోయాను. అదే వెంకటేశ్వర స్వామి మహిమ. భగవంతుడి ఆశీస్సులు ఉండటం అనేది సామాన్య విషయం కాదమ్మా. అందరికీ ఉండదు. మనం వెయ్యో చేసేసి దేవుడి దగ్గరికి పోయి ఏదో మొరపెట్టేసుకుంటే క్లియర్ చేస్తాడు అనుకునేది మాత్రం అది ఒట్టి భ్రమ. సుఖజీవనం భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ అతి త్వరలోనే ఈ గుడి ప్రారంభం జరగాలని, మేము ఇక్కడ ఉండగానే గుడి కంప్లీట్ అయితే చాలా సంతోషిస్తా. ఈ శుభ సందర్భంలో నన్ను కూడా ఇక్కడ పిలిచారు కాబట్టి ఇక్కడ కమిటీ వారికి ఒక 10,000 రూపాయలు నా తరఫున నేను ఇక్కడ ఇస్తాను. భగవంతుడికి మనం ఇచ్చేది కాదు, భగవంతుడికి మనకు అనుగ్రహం ఇవ్వబట్టి అవి ఇప్పుడు తెచ్చి వెంకటేశ్వర స్వామి తన స్థలాన్ని తన ఎంచుకున్నట్టుగా ఈ యొక్క ప్రాంతంలో 4 మానవీధుల మధ్యలో నా యొక్క క్షేత్రం ఉండాలి అని చెప్పి ఆయన ఆశీస్సులతో మధ్యల చలంబాబు గారి యొక్క మనసులో దూరి మన విఘ్న శ్రీనివాస ట్రస్ట్కి 300 గజాల స్థలాన్ని ఉచితంగా అందజేస్తున్నందుకు వారికి నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
అలాగే ఆ యొక్క మధ్య చలంబాబు గారి స్థలానికి పడమర వైపున తూర్పు వైపున ఉన్నటువంటి వేరే వేరే యొక్క స్థలాలను కూడా విక్రయించడానికి ఆ యొక్క యజమానులు ముందుకొచ్చి మనకి అంగీకారం తెలిపినందుకు కూడా వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారి కుటుంబాలకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. నారాయణ అక్షాక్షర దివ్య క్షేత్రం అనేది తెనాలి ప్రాంతానికే కాదు, గుంటూరు జిల్లాకే కాదు, రాష్ట్రంలోనే ఒక గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుండడానికి గొప్ప నిదర్శనం ఏంటంటే తెనాలి పట్టణంలో తొలిసారిగా నారాయణ అక్షాక్షరి యొక్క మంత్రంతో మహాస్తూపాన్ని కూడా